10th క్లాస్ పూర్తయిన తర్వాత చాలా మంది విద్యార్థులు అదే విధంగా పేరెంట్స్ ఎవరైనా సరే 10th పూర్తి అవగానే చేరితే ఇంటర్మీడియట్ లో ఏదైనా ఒకసారి ఒక గ్రూప్ లో చేరాలి లేదా ఐటీఐ చేయాలి లేదా వొకేషనల్ లో చేరాలి లేదా పాలిటెక్నిక్ లాంటి ఇంజనీరింగ్ డిప్లొమాలో చేరాలి ఇలాంటి విషయాలు మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. కానీ కాంపిటీషన్ తక్కువగా ఉండి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే చాలా రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అలాంటి కోర్సులకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోస్ ఈ ఛానల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. అలా 10th క్లాస్ తర్వాత మంచి కోర్సులు అనేవి చాలా ఉన్నాయి. కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇంటర్లో ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసీ లేదా పాలిటెక్నిక్ లో సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇలాంటి కోర్సుల్లో చేరుతూ ఉంటారు. కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఆయా కోర్సులు పూర్తయిన తర్వాత నిరుద్యోగులుగా మారుతూ ఉంటారు. అలా కాకుండా కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉండి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉండే కోర్సుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ గా డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ కూడా మనం పిలవచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్. రోబోటిక్స్ అనగానే చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం బాగా డిమాండ్ లో ఉంది. ఫ్యూచర్ లో ఇంకా డిమాండ్ పెరగబోతూ ఉంది. రోబో అనగానే హ్యూమనాయిడ్ రోబో మాత్రమే కాకుండా ఆయా కంపెనీల్లో ప్రొడక్షన్ రంగంలో ఎన్నో రకాల రోబోస్ ఉపయోగిస్తూ ఉన్నారు. చాలా రకాల పరిశ్రమలు ప్రపంచంలో ఉండే దాదాపుగా చాలా రకాల పరిశ్రమలన్నీ కూడా రోబోటిక్స్ టెక్నాలజీని వాడి తమ యొక్క ఉత్పత్తులను పెంచుకుంటూ ఉన్నాయి. ఈ విధంగా రోబోటిక్స్ మరియు ఆటోమేషన్ రంగం అనేది ఫ్యూచర్ లో ఇంకా డిమాండ్ పెరగబోతూ ఉంది. సో ఈ డిప్లొమా కోర్సును ఏదో ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కాకుండా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల శాఖకు సంబంధించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సిఐటిడి వారి ఆధ్వర్యంలో ఈ కోర్సు అందిస్తూ ఉన్నారు. ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలు చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ కోర్సుకు సంబంధించిన విషయాలు డైరెక్ట్ గా వారి అఫీషియల్ వెబ్సైట్ లోనే మనం చూడబోతూ ఉన్నాము. ఇంతవరకు అనుకున్న విధంగా భారత ప్రభుత్వానికి సంబంధించిన ఎంఎస్ఎంఈ టూల్ రూమ్, దీన్నే మనం సిఐటిడిగా పిలుస్తూ ఉంటాము. సో హైదరాబాద్ చాప్టర్ సంబంధించిన బ్రాంచ్ బాలనగర్ లో ఉంది. సో వీరి ఆధ్వర్యంలో చాలా రకాల డిప్లొమా కోర్సులు అందిస్తూ ఉన్నారు, పోస్ట్ డిప్లొమా అందిస్తూ ఉన్నారు, అదేవిధంగా మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎంఈలు, ఎంటెక్ లాంటి కోర్సులు అందిస్తూ ఉన్నారు. సో ఈ డిప్లొమా కోర్సులకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా డిప్లొమా బ్రోచర్ చూసుకోవచ్చు, ప్రాస్పెక్టస్, అదేవిధంగా ఆన్లైన్ లో అప్లై చేసుకునే విధానం ఉంది, ఆఫ్లైన్ లో కూడా అప్లై చేసుకునే విధానం ఉంది. ఆ విషయాలు కూడా మనం చూడబోతూ ఉన్నాము. 10th క్లాస్ తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ జాబితాలో డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా ఉంది. దానికి సంబంధించిన వీడియో కూడా ఇదే ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియోను కూడా మీరు చూడండి. ఈ విధంగా ఆయా కోర్సులకు సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులో మీరు అప్లై చేసుకోవచ్చు. మనం మాట్లాడుకోబోయే కోర్సులకు సంబంధించిన విషయాలు కూడా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారి ఆధ్వర్యంలోనే అందిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్, ఇన్స్టిట్యూట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థగా దీనికి గుర్తింపు ఉంది. ISO 9001, 2015 ఇలాంటి సర్టిఫికేషన్స్ కూడా ఈ సంస్థకు ఎన్నో ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా మనం చూసుకోవడం లేదు. ముఖ్యంగా డిప్లొమా కోర్సులు ఏవేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు, పాలిటెక్నిక్ తో సమానమైన డిప్లొమా కోర్సులు మాత్రమే వీరు అందిస్తూ ఉన్నారు. ఈ డిప్లొమా కోర్సులు పూర్తయిన తర్వాత మీరు డైరెక్ట్ గా బీటెక్ సెకండ్ ఇయర్ లో జాయిన్ కావచ్చు లేదా ఉద్యోగాన్ని పొందవచ్చు. సో ప్లేస్మెంట్ కూడా పొందవచ్చు, లేదా ప్లేస్మెంట్ అవసరం లేదనుకున్న వారు బీటెక్ సెకండ్ ఇయర్ లో ఆయా బ్రాంచ్ల్లో జాయిన్ కావచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ గా మనం చెప్పుకోవచ్చు. భారతదేశ వ్యాప్తంగా ఈ డిప్లొమా కోర్సులకు ఎంతో విలువ ఉంది. రాష్ట్ర స్థాయిలో అందించే పాలిటెక్నిక్ కోర్సుల్లా కాకుండా జాతీయ స్థాయిలో అందించే ఈ డిప్లొమా కోర్సులకు భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అయినా సరే మీరు బీటెక్ లో చేరవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకానికి, దాంతో పాటుగా ప్రైవేట్ ఉద్యోగాల్లో, ప్రైవేట్ కంపెనీల్లో నియామకానికి కూడా ఈ కోర్సులు అనేవి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. సో ముఖ్యంగా డిప్లొమా కోర్సులు 4 రకాల డిప్లొమా కోర్సులు అందిస్తూ ఉన్నారు. దీనిలో 2-3 రకాల కోర్సుల గురించే మనం చూడబోతూ ఉన్నాము. ముందుగా మనం అనుకున్న కోర్సు డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్, దీన్నే DARE గా పిలుస్తూ ఉంటాము. ఈ కోర్సులో మీరు చేరాలనుకుంటే కంపల్సరీగా విద్యార్థులు ఎవరైనా సరే 10th క్లాస్ మినిమం పాస్ అయి ఉండాలి. సో 10th క్లాస్ ఎగ్జామినేషన్ అపియర్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో 3 years డ్యూరేషన్ ఉంటుంది. పాలిటెక్నిక్ డిప్లొమా మాదిరిగానే ఇది కూడా ఇంజనీరింగ్ కోర్స్ కావున 3 years డ్యూరేషన్ లో ఉంటుంది. కేవలం 60 సీట్లు మాత్రమే ఉంటాయి. కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో మనం చూసుకున్నప్పుడు ఒకే ఒక్క సంస్థలో ఈ కోర్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. అది కూడా 60 సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ విధంగా 60 మంది ఇంజనీర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ కోర్సుల్లో చేరడానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది.
సో ఈ విధంగా డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ గా చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఇంకో బెస్ట్ కోర్స్ గురించి మనం చెప్పుకున్నప్పుడు డిప్లొమా ఇన్ టూల్ డై అండ్ మోల్డ్ మేకింగ్ DTDM. ఈ కోర్సు చాలా బెస్ట్ కోర్స్ గా చాలా మంది చేస్తూ ఉంటారు. టూల్ మేకింగ్, అదే విధంగా డై మేకింగ్, మోల్డ్ మేకింగ్ ఇలాంటి టెక్నాలజీలో మనం ఈ డిప్లొమా కోర్సును అందిస్తూ ఉన్నారు. ఇది కూడా బెస్ట్ ఇంజనీరింగ్ కోర్సుగా గుర్తింపు పొందింది. ఈ కోర్సులో మీరు చేరాలనుకుంటే మీ యొక్క 10th క్లాస్ లో మినిమం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఒకవేళ SC ST అభ్యర్థులు అయితే 45% మినిమం మార్కులతో పాస్ అయి ఉంటే ఈ కోర్సులో చేరవచ్చు. ఈ కోర్సు డ్యూరేషన్ అనేది 1 year ఎక్కువగా ఉంటుంది. మిగతా కోర్సులతో పోల్చుకున్నప్పుడు 4 years డ్యూరేషన్ గా ఈ కోర్సు అనేది మనకు అందిస్తూ ఉన్నారు. ఈ కోర్సులో ప్లేస్మెంట్ అవకాశాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. చాలా మందికి ప్లేస్మెంట్ అవకాశాలు మంచి ప్యాకేజీలతో మల్టీనేషనల్ కంపెనీల్లో, నేషనల్ కంపెనీల్లో లభిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ గా మనం చెప్పుకోవచ్చు. దీనిలో కేవలం 60 సీట్లు మాత్రమే ఉంటాయి. ఇది కూడా ఇదే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా మాత్రమే అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాస్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్న 4 రకాల డిప్లొమా కోర్సుల్లో మీకు ఇష్టమైన, మీకు ఇంట్రెస్ట్ ఉన్న డిప్లొమా కోర్సులో మీరు చేరవచ్చు. సో ముందుగా అనుకున్నది డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ ఈ కోర్సు. అదేవిధంగా దీని తర్వాత మంచి ప్రిఫరెన్స్ గల కోర్సుగా మనం పిలుచుకునేది డిప్లొమా ఇన్ టూల్ డై అండ్ మోల్డ్ మేకింగ్. ఇది కూడా బెస్ట్ కోర్స్. దీని తర్వాత మనం చూసుకున్నప్పుడు సెకండ్ నెంబర్ లో వచ్చేది ECE కోర్స్. ఇది కామన్ గా అన్ని రకాల పాలిటెక్నిక్ కాలేజ్ లో లభిస్తూ ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు కొన్ని వేలల్లో ఉంటారు. సో ఈ కోర్సును నేనైతే ప్రిఫర్ చేయడం లేదు. మీకు ఇష్టమైతే ఈ కోర్సులో కూడా మీరు చేరవచ్చు. ఈ తర్వాత ఫైనల్ గా ఇంకో కోర్సు గురించి మనం చెప్పుకున్నప్పుడు డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్. భారతదేశ వ్యాప్తంగా ప్రొడక్షన్ రంగంలో పనిచేయాలనుకుంటే, ప్లేస్మెంట్ అవకాశాలు త్వరగా దొరకాలనుకుంటే డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఈ కోర్సులో చేరవచ్చు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత మీకు ప్లేస్మెంట్ అవసరం లేనట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ లో డైరెక్ట్ గా చేరే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్న ఏ డిప్లొమా కోర్సు మీరు పూర్తి చేసినా సరే బీటెక్ సెకండ్ ఇయర్ లో డైరెక్ట్ గా అడ్మిషన్ పొందే అవకాశాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. కోర్సులకు సంబంధించి అత్యంత ముఖ్యమైన విషయము, చాలా హార్డ్ గా స్టడీ చేసే అవసరం అంటూ ఉండదు. కేవలం 25% మాత్రమే థియరీ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించాలి. 75% మనకు ప్రాక్టికల్ విద్యా విధానంలోనే నేర్పిస్తూ ఉన్నారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తో ప్రాక్టికల్ గా ఆయా విషయాలు మనకు అందిస్తూ ఉన్నారు. అన్ని కోర్సులు కూడా AICTE అప్రూవల్ పొందిన కోర్సులే. కోర్స్ నెంబర్ 1 డిప్లొమా ఇన్ టూల్ డై అండ్ మోల్డ్ మేకింగ్. 4 years 8 సెమిస్టర్స్ అలా ఈ కోర్సులో మీరు చేరాలనుకుంటే మీ యొక్క ఏజ్ లిమిట్ అనేది మినిమం 15 years దాటి ఉండాలి. మాక్సిమం 19 years లోపుగా ఉండాలి. సో 22 మే ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన 22 మే కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా 19 years లోపుగా ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ SC ST అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కోర్సు ఫీజు అనేది ప్రతి సెమిస్టర్ కు 22,000 రూపాయలు ఉంటుంది. సో మంచి ఇన్స్టిట్యూట్ లో మంచి ప్రాక్టికల్ తో, మంచి ల్యాబ్లతో, అధునాతనమైన మోడర్న్ టెక్నాలజీతో మనకి ఈ కోర్సును అందిస్తూ ఉన్నారు. కావున కొంతమందికి ఈ ఫీజు అనేది ఎక్కువగా అనిపించవచ్చు. మిగతా కోర్సులు సో ఇక్కడ మనం పరిశీలించినప్పుడు ECE కోర్స్ అయినా సరే, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ అయినా సరే, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అయినా సరే, ఈ విధంగా ఈ 3 కోర్సుల్లో ఏ కోర్సులు మీరు ఎంపిక చేసుకున్నా సరే 3 years డ్యూరేషన్ లో మాత్రమే ఉంటుంది. 6 సెమిస్టర్స్ లో ఈ కోర్సును మనం పూర్తి చేయవచ్చు. ఆయా కోర్సుల కొరకు 19 years మాక్సిమం ఏజ్ లిమిట్ గా నిర్ణయించడం జరిగింది. SC ST అభ్యర్థులకు ఇంకో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించిన ఫీజు కూడా సేమ్ ఈక్వల్ గానే ఉంటుంది. 22,000 రూపాయలు ప్రతి సెమిస్టర్ చొప్పున మనం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక మంచి వాల్యూ గల కోర్సు మనకు అందిస్తున్నారు. అప్లై చేసుకునే విధానం ఆన్లైన్ లో ఉంటుంది, ఆఫ్లైన్ లో ఉంటుంది. మీ వీలును బట్టి, మీ తీరిక సమయాన్ని బట్టి ఏ విధంగా అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం, ఇది కూడా వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మెథడ్ గా మనం చెప్పుకోవచ్చు. మీ యొక్క కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ లో, ఇంటర్నెట్ సెంటర్ ద్వారా, మీ సేవ ద్వారా ఆన్లైన్ లో డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబోతూ ఉన్నాను. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఈ ఇంటర్ఫేస్ లో డైరెక్ట్ గా మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఆ విధానాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. డైరెక్ట్ గా మీరు ఇదే వెబ్సైట్ లో ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత అప్లికేషన్ పూరించి దానికి సంబంధించిన ఫీజు చెల్లించిన తర్వాత దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ జతపరిచి ఇక్కడ కనిపిస్తున్న ఈ అడ్రస్ కు డైరెక్ట్ గా బై పోస్ట్ ద్వారా సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. ఆన్లైన్ లో లేదా ఆఫ్లైన్ లో ఏదో ఒక విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు అనేది 800 రూపీస్ గా ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైనా సరే 800 రూపీస్ ఫీజు చెల్లించాలి. ఒకవేళ SC ST అభ్యర్థులు అయితే 400 రూపీస్ అప్లికేషన్ ఫీజు గా చెల్లించాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలనుకున్న వారు DD రూపంలో చెల్లించాలి. ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలనుకున్న వారు డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించవచ్చు.
సిలబస్ ఏముంటుంది, ఏం చదువుకోవాలి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు. ముందుగా మ్యాథమెటిక్స్ సంబంధించి 10th క్లాస్లో మీరు చదివిన మ్యాథమెటిక్స్, అదేవిధంగా 10thలో మీరు చదివిన సైన్స్, దాంతోపాటుగా ఇంగ్లీష్, అదేవిధంగా అప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్, జీకే క్వశ్చన్ సంబంధించిన వెయిటేజ్ అనేది ఉంటుంది. ఎంసీక్యూ టైప్లోనే ఉంటాయి. సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కేవలం 90 minutes డ్యూరేషన్ లో ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన డేట్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. క్లోజింగ్ డేట్ లోపుగా మాత్రమే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి డేట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సండే రోజు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. హైదరాబాద్ సెంటర్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు హెల్ప్ డెస్క్ సంబంధించిన నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ నెంబర్లలో కాంటాక్ట్ చేయడం ద్వారా లేదా ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడిలో వెబ్సైట్ లో కాంటాక్ట్ చేయడం ద్వారా మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.